హాయ్ గాయ్స్, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. వీక్ 3లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వనున్నారు అనే సమాచారం వెళ్ళింది. అయితే ఇప్పటికే దివ్య, నిఖిత, సకీబ్ వీళ్ళ ముగ్గురు కూడా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇవ్వడం జరిగింది. వీరు ఇప్పుడు గేమ్లోకి ఫ్రెష్ ఎనర్జీ, కొత్త డైనమిక్స్ తీసుకురావడానికి మేకర్స్ పంపించారు. అయితే రీసెంట్ ఎలిమినేషన్లో నాగ్ ప్రశాంత్ మరొకరు కూడా ఇంటర్వెల్ ముందే ఎలిమినేట్ అయ్యారు. ఈ ఎలిమినేషన్ వల్ల వ్యూవర్స్కి కొత్త డిస్కషన్స్ మొదలయ్యాయి. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నిఖిత, దివ్య, షకీబ్ వీళ్ళ ముగ్గురి మధ్యన ఒక గేమ్ ప్లాన్ చేశారు. ఈ టాస్క్లో ఎవరు విన్ అయితే వాళ్ళు ఇంట్లో కొనసాగుతారు. మిగిలిన ఇద్దరు కామనర్స్ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. అయితే వీళ్ళు మాత్రమే కాదు, సెలబ్రిటీస్ కూడా ఇంట్లోకి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అంటే మేకర్స్ పెద్ద ట్విస్టే ప్లాన్ చేస్తున్నారు. అదేంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నిజంగా వస్తే బిగ్ బాస్ మరొక రేంజ్కి వెళ్తుంది. ఇప్పటికే టీఆర్పీలతో ఒక రేంజ్లో ఉన్న బిగ్ బాస్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఇంకో రేంజ్కి తీసుకెళ్ళడం కోసం మేకర్స్ ఈ విధంగా ప్లాన్ చేశారు. అయితే కొంతమంది సెలబ్రిటీ పేర్లు సోషల్ మీడియాలో గాసిప్స్ అవుతున్నాయి. అయితే ఎక్కువగా వినిపిస్తున్న పేరు చూసుకున్నట్లయితే సీరియల్ నటి కావ్య, మంచి ఎనర్జెటిక్గా ఉండేటటువంటి కావ్య, అండ్ సీరియల్ యాక్టర్ అండ్ హీరోయిన్ అయినటువంటి సుహాసిని, అంతేకాదు రన్నరప్ అయినటువంటి అమర్దీప్, మెహబూబ్ దిల్సే, హరితేజ, టేస్టీ తేజ, నయని పావని అండ్ గౌతమ్ కృష్ణ, గంగవ్వ, జబర్దస్త్ అవినాష్, రోహిణి, చిట్టి పికిల్స్, అలేఖ్య, దీపిక వీళ్ళ పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్ళందరిలో అంటే మినిమం ఒక 5 to 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ప్లాన్ చేశారు. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా అలచల్ సృష్టిస్తున్నటువంటి ఈ పేర్లలో ఒక మినిమం 5 వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు అనేది సమాచారం. ఎక్స్ కంటెస్టెంట్స్ని ఒకటిద్దరిని తీసుకుంటారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది.